రవి సార్ నమస్కారం సార్. నమస్తే కవిత. రవి సార్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు సంబంధించి రాజ్యసభ అభ్యర్థుల్ని అనౌన్స్ చేసింది. అందులో రేణుకా చౌదరితో పాటుగా అనిల్ కుమార్ యాదవ్ పేర్లు అయితే కనిపిస్తున్నాయి సార్. అక్కడ పవర్ఫుల్ లాబియింగ్ కనిపించిందా, లేకపోతే అనుకున్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తుల్ని పక్కన పెట్టారా? ఎలా ఉంది సార్ ఇది? చాలామంది ఆశిస్తూ వచ్చారు కదా, అంటే టికెట్లు అందరికీ రాలేదు. సరే, అంతకుముందు మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతి సమయంలో కొన్ని పేర్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి మనకు. అందులో ఉదాహరణకు అద్దంకి దయాకర్ లాంటి ఆయన పేరు, ఇంకా కొన్ని కుల వీటి సామాజిక సమీకరణాల పేరుతో అది ఇదని. బహుశా అసలు ఏమీ వినిపించని పేర్లలో రేణుకా చౌదరి పేరు ఒకటి. ఈ అంచనాలు వీటన్నిటిలో ఆమె సీనియరు అయిపోయి చాలా చేశారు కదా అని కావచ్చు. బహుశా మనకి జోస్యాలు వీటన్నిటిలో రాలేదు, ఎక్కడ కనిపించలేదు. కాకపోతే ఆమె లాబింగ్ పవర్ఫుల్గా ఉంటుంది. ఢిల్లీలో గాంధీ ఫ్యామిలీతో కూడా దగ్గరగా ఉంటారు. ఇట్లాంటివి ఉన్నప్పటికీ ఆమె కూడా నిజానికి కొంచెం ఛాలెంజింగ్గా చాలాసార్లు మాట్లాడారు. ఎలక్షన్స్ మీద మాట్లాడి ఈ మధ్య కూడా ఆమె ఈవెన్ లోక్సభకు కూడా పోటీ చేస్తానన్న స్థాయిలో కూడా మాట్లాడారు. భట్టి విక్రమార్క భార్య ఆమె నందిని దరఖాస్తు చేసినప్పుడు. సో ఇలాంటి సమయంలో హఠాత్తుగా ఈ పేర్లు. ఇంకోటేమో అనిల్ కుమార్ యాదవ్, ఆయన అంజన్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి కుమారుడు. ఆయన మొన్న ఓడిపోయాడు. మొన్న నిజానికి శాసనసభకు ఆయన ముషీరాబాద్ చేస్తారని సికింద్రాబాద్. ఆయన తండ్రి కోసం తను తప్పుకున్నారు అని కూడా మీడియా అంతా కూడా రిపోర్ట్ చేసింది. ఇప్పుడు ఆయన యూత్ కాంగ్రెస్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, జిల్లా కాంగ్రెస్ కూడా అధ్యక్షుడు అనుకుంటా. సో వాళ్ళిద్దరికీ ఇచ్చారు. ఇచ్చిన వాళ్లకు కాంగ్రెస్తో ఉన్న సంబంధాలు దాన్ని ఎవరు పెద్ద ప్రశ్నించలేరు. కానీ ఆశావాహులుగా ఉండి నిరాశకు చెందిన వాళ్ళు మటుకైతే చాలా పెద్ద జాబితా ఉంటుంది. రేణుకా చౌదరికి మరొకసారి అవకాశం ఇవ్వడం అన్నది ఇప్పుడు సోషల్ ఈక్వేషన్స్ వీటి గురించి పదే పదే వస్తున్న చర్చలు. ఇప్పటికే ఖమ్మం జిల్లా నుంచి మోస్ట్ పవర్ఫుల్ మినిస్టర్స్ అంతా ఖమ్మం జిల్లా నుంచి ఉన్నారు. ఎక్కువ సీట్లు నల్గొండ నుంచి ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, ఇప్పుడు రేణుకా చౌదరిని కూడా యాడ్ చేయడం బహుశా ఇది కాంగ్రెస్ హైకమాండ్ యొక్క ఆదేశం అయి ఉండాలి. కాంగ్రెస్ హైకమాండ్తో ముఖ్యంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో వీళ్ళ కుటుంబానికి ఉన్న సంబంధాలు వీటన్నిటి రీత్యా ఇది జరిగి ఉండాలి. సోషల్ కాంపోజిషన్లో కూడా మాకు 40 రావాలి ఇట్లాంటివి కూడా రేణుకా చౌదరి బహుశా ఐ డ్రీమ్ కూడా మాకు ఇంటర్వ్యూ ఇచ్చినట్టు ఇవన్నీ జరిగాయి. సో వీ హ్యావ్ టేక్ ఇట్. చాలా పవర్ఫుల్ పొజిషన్లలో అన్ని రంగాల్లో మేమున్నాము, మాకు కేటాయించాలి అనే ఒక డిమాండ్ కూడా వినిపించి అది ఢిల్లీ వేదికగా చేశారు తను. బహుశా దీంట్లో నాకు కాంగ్రెస్ హైకమాండ్ వాళ్ళ నిర్ణయమే ఎక్కువ కనిపిస్తుంది. వాళ్ళు కొన్ని సీట్ల వరకు మటుకు మా చేతిలో ఉండాలి, మేమే ఇస్తామనేది తప్పకుండా పాటిస్తారు. ఇదివరకు కూడా ఉదాహరణకు రాజ్యసభ సభ్యుల ఎంపికలో రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా ఎంపిక వాళ్ళ దీని ప్రకారమే వాళ్ళు చేసేవాళ్ళు. కాంగ్రెస్కు చాలా కాలంగా తెలంగాణ నుంచి ఎంపీ రాజ్యసభకు పంపే ఛాన్స్ లేకుండా పోయింది. ఎందుకంటే సభ్యులే లేరు, అసలు ఆ పార్టీయే గతసారి అయితే పూర్తిగా రద్దయిపోయి దాదాపు అన్న పరిస్థితి, 2 ఎమ్మెల్యేలు మిగిలిన ఇదంతా. కాబట్టి ఇది వాళ్ళకు పెద్ద రిలీఫ్ కిందే ఉండే అవకాశం ఉంది. అదే సమయంలో ఇట్లాంటి అసంతృప్తి కూడా వచ్చే ఛాన్స్, వీళ్ళకే ఇచ్చారు పాత వాళ్ళకే కానీ మాకేం లేదా అనే ఇది వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సార్, ఇప్పుడు తెలంగాణతో పాటుగా కర్ణాటక అండ్ మధ్యప్రదేశ్కి సంబంధించి కూడా వాళ్ళ రాజ్యసభ క్యాండిడేట్లను అనౌన్స్ చేసింది కాంగ్రెస్ పార్టీ. గతంలో చాలాసార్లు వినిపించింది కర్ణాటక నుంచి షర్మిల అని రాజ్యసభకు పంపిస్తారు అనేది. అవునండి. ఇవి ఉన్న పేర్లు కాకుండా లేని పేర్ల గురించి మనం ఆలోచిస్తే సోనియా గాంధీని తెలంగాణ నుంచి పంపించాలని రేవంత్ రెడ్డి వీళ్ళు చాలా ఉత్సాహపడ్డారు. వెళ్ళి కంటెస్ట్ కూడా చేయమన్నారు. కనీసం ప్రియాంక గాంధీ అని ఇక్కడి చేయాలన్నారని. ఈ 2 కోరికలను కాంగ్రెస్ హైకమాండ్ ఒకేసారి తోసిపుచ్చడం మనకు కనిపిస్తుంది. సోనియా గాంధీ రాజ్యసభకు వేరే రాష్ట్రం నుంచి ఆమెను నామినేట్ చేస్తున్నారు. ప్రియాంక గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తారు అని వార్తలు కూడా వస్తున్నాయి. అంటే ఒక విధంగా కాంగ్రెస్ హైకమాండ్ గాంధీ కుటుంబం వాళ్ళ పట్టు గురించి చర్చించినట్టే రేవంత్ రెడ్డి దాదాపు వైఎస్ రాజశేఖర రెడ్డి స్థాయిలో గాంధీ కుటుంబానికి దగ్గరగా ఉండడానికి వాళ్ళ అన్ని సందర్భాల్లో వాళ్ళను ముందు పెట్టడానికి ప్రయత్నిస్తూ వస్తున్నారు. ఆ ప్రయత్నానికి అయితే వాళ్ళ వైపు నుంచి అంతగా రాలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఇక్కడికి ఎవరు ఒకరన్నా కానీ ఎంచుకున్నట్టు కనబడదు. బహుశా రాయ్బరేలీ కూడా, అంటే సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్ళినప్పుడు తప్పకుండా రాయ్బరేలీ ఖాళీ అవుతుంది కదా, ఇప్పటివరకు ఆమె చేస్తూ వచ్చారు. సో అక్కడ ప్రియాంక గాంధీ చేసి కుటుంబ పరంపర ఆ విధంగా కొనసాగిస్తారని మనం అనుకోవచ్చు. ఇంకా ప్రియాంక అక్కడ పోటీ చేసినప్పుడు ఇక్కడ మళ్ళీ చేయడం అనే ప్రశ్న రాదు కదా. ఒకవేళ 2 సీట్లు అనుకుంటే
2 సీట్లు చేసి మళ్ళీ రాజీనామా చేసి అంత రిస్క్ తీసుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏదో పోటీ చేస్తారనే లెక్కలు కబుర్లు అవి అయిపోయినట్టే మనం భావించవచ్చు. సెకండ్ పాయింట్ వైఎస్ షర్మిల డికే శివకుమార్కు చాలా సన్నిహితంగా ఉన్నారు. అంటే వాళ్ళ మధ్య బాగా పొలిటికల్ రిలేషన్స్ ఎక్కువగా ఉన్నారు, భేటీలు అయ్యారు. ఆయన చొరవతోనే ఆమె కాంగ్రెస్లోకి వచ్చి అధ్యక్షురాలు అయ్యారు ఆంధ్రప్రదేశ్కు. ఇవన్నీ నడుస్తున్నటువంటి సమయంలో ఆమెను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపిస్తారు. ఆ హామీ మీదే ఆమె పార్టీలో చేరారు అని కూడా కథలు చాలా కాలం నడిచాయి. తెలంగాణ నుంచి పంపించలేరు, ఎందుకంటే విడిపోయిన రాష్ట్రాల మధ్య సంబంధాల రీత్యా ప్రతిదీ ఒక వివాదం అవుతుంది. కానీ కర్ణాటక నుంచి వచ్చిన జాబితాలో కూడా వైఎస్ షర్మిల పేరు లేదు. అంటే ప్రస్తుతానికైతే వైఎస్ షర్మిల కానీ ఆమె అభిమానులు ఎవరైతే అదే పనిగా ప్రచారం చేశారో దాన్ని కూడా కాంగ్రెస్ నాయకత్వం ఒక దెబ్బతో కన్సిడర్ చేయలేదు, తోసిపుచ్చిందని చెప్పొచ్చు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా ఆత్మ అన్న కేవీపీ రామచంద్రరావుని రాజ్యసభకు పంపుతామంటేనే హైకమాండ్ ఒప్పుకోలేదు. అలా ఒకసారి 2 సార్లు రౌండ్లు అయిన తర్వాత ఆయన ఏదో చేయాల్సి వచ్చింది. కాబట్టి ఇది పూర్తిగా కాంగ్రెస్ అధిష్టానం చేత కొరకు యొక్క అని మనం చెప్పొచ్చు. ఇంకా ఎన్నికల్లో ఎలా ఉపయోగపడతారు అనేది రేణుకా చౌదరిని అయితే 2 రాష్ట్రాల్లో ఉపయోగించుకోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ బార్డర్లో ఉన్నారు, ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఈక్వేషన్లో కీలకం కాబట్టి అక్కడున్న సామాజిక తరగతిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం చేసి ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పుడు సోనియా గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ తెలంగాణ నుంచి కంటెస్ట్ చేయట్లేదు, ఇక్కడ నుంచి రాజ్యసభకు వెళ్ళట్లేదు అనుకున్నప్పుడు వయనాడ్ని కూడా రాహుల్ గాంధీ వదిలే పరిస్థితి వచ్చింది. సో రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి కంటెస్ట్ చేయొచ్చు అనేటువంటి ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది. వయనాడ్ వదులుతాడా లేదో తెలియదని, అక్కడ అమేథీలో ఓడిపోతానని ముందుగా అర్థమయ్యా ఆయన వయనాడుకు వచ్చారు. కాకపోతే మొన్న సిపిఐ నాయకుడు ఐ థింక్ విశ్వం అనుకుంటాను, ఆయన అక్కడ పోటీ చేస్తారని అడిగారని ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ ఎల్డిఎఫ్ అయితే సిపిఐ ఇద్దరు ఉంటారు కదా, ఎల్డిఎఫ్లో వాళ్ళైతే అక్కడ ఆ స్థానం సిపిఐ కేటాయించారు. సిపిఐ ఇన్ఫ్లుయెన్స్ చేసి దాన్ని ఖాళీ చేయిస్తుందని ఊరికే మీడియా ఊహాగానాలు. నేను అనుకోవటము ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ బ్రహ్మాండంగా పెరిగి గెలిచేస్తుందనే వాతావరణం ఏం లేదు. ఇలాంటప్పుడు రాహుల్ గాంధీ రిస్క్ తీసుకొని వయనాడును మానేయడానికి సిద్ధపడతారనేది నాకు తెలియదు. రెండోది, దేశం మిగతా చోట్ల ఉన్న కాంగ్రెస్కు వామపక్షాలకు ఉన్న రిలేషన్స్ వేరు, కేరళ వేరు. కేరళలో వాళ్ళ యూడిఎఫ్ వీళ్ళ ఎల్డిఎఫ్ 2 భీకరంగా కొట్టుకుంటాయి. అందువల్ల అది జరుగుతుందని కూడా మనం ఏం చెప్పలేము. దానికి కంటిన్యూషన్గా మీరు అంటారు తెలంగాణకు వస్తారేమో అని. వయనాడులో చేస్తారో చేయరో తెలియదు, కానీ తెలంగాణకు రావడం ఆ విధంగా కష్టం. చాలామంది నాయకులు ఈ రోజుల్లో ఒకసారి పోటీ చేసి ఓడిపోతే దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుందని కూడా భావిస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి అయితే పూర్తిగా కోరుకుంటాడు రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి పోటీ చేస్తే ఆయనకు అంతకంటే కావాల్సింది ఏముంది. కానీ అది నిజమవుతుందా అనేది నాకైతే సందేహమే. థ్యాంక్ యూ సార్.